పేద విద్యార్థుల చదువుకు సహకరించి ఆదుకోవాలి అని దాతలకు గ్లోబల్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు కోరారు. నగరంలోని 80 అడుగుల రోడ్డులోని V1 రెస్టారెంట్లో గురువారం సాయంత్రం గ్లోబల్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2022లో పేద విద్యార్థుల చదువుకు తోడ్పాటు అందించాలన్న లక్ష్యంతో GEO ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో మనశర్మ, సౌజన్యాలు పాల్గొని మాట్లాడుతూ GEO సంస్థకు తాము కూడా కొంతమేర సహాయ సహకారాలు అందజేశామని తెలిపారు. GEO ద్వారా ఇప్పటి వరకు లబ్ధి పొంది వివిధ హోదాల్లో స్థిరపడిన వారు సైతం ఇప్పుడు సంస్థకు సహకారం అందించాలి అని, వారు అందించే సాయం కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారన్నారు. ఇంపార్టెంట్ కాబట్టి ఎంత ఎడ్యుకేషనల్ వాల్యూ తెలిసిన ప్రతి ఒక్కరు కూడా దాని విలువలతో కూడినటువంటి విద్యను నేర్చుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ ఆ ఎడ్యుకేషన్ అన్నది కార్పొరేట్ స్కూలు, గవర్నమెంట్ స్కూలు, ఏ సెక్టర్లో నేర్చుకుంటున్నాం అన్నది పక్కన పెడితే అసలు ఎడ్యుకేషన్ అన్నది ఖచ్చితంగా తీసుకోవాలని ప్రతి ఒక్క పేరెంట్స్ అనుకుంటారు. కానీ దానికి ఆర్థిక పరిస్థితులు అనుకూలించక చాలామంది ఈ ఎడ్యుకేషన్ అనేది పక్కన పెట్టేస్తుంటారు. ఈ GEO ఆర్గనైజేషన్, గ్లోబల్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ అనేటువంటి ఆర్గనైజేషన్ ద్వారా సద్గుణ్ అనేటువంటి వ్యక్తి 25 ఏళ్ల కుర్రవాడు ఒక మంచి సంకల్పంతో ఇది ఎలాగైనా సరే ఎడ్యుకేషన్, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పిస్తే వాళ్ళ లైఫ్లు బాగుపడతాయని చెప్పి తన లైఫ్ సాక్రిఫైస్ చేసుకుని ఒక మంచి సంకల్పంతో, దృఢమైనటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తూ 2022లో స్టార్ట్ చేశాడు. 29 మంది స్టూడెంట్స్ని అడాప్ట్ చేసుకున్నాడు ఎడ్యుకేషన్ కోసం. అదేవిధంగా ఇయర్ వచ్చేసరికి కూడా 39 స్టూడెంట్స్ అయ్యారు ఇక్కడ. ఎవ్రీ ఇయర్ కూడా అంటే చాలామంది అంటారు అమ్మఒడి పడుతుంది కదా, లేకపోతే ఇంకోటి కదా అనేసి అంటుంటారు. అమ్మఒడి పడగా రిమైనింగ్ అమౌంట్స్ కూడా ఉంటాయి. ఆ అమౌంట్ ఈ ఆర్గనైజేషన్ ద్వారా తను కట్టేవాడు. మిగిలిన రిమైనింగ్ అమ్మఒడి ఎంత పడుతుందో దానికి ఎక్స్ట్రాగా పెట్టి కార్పొరేట్ కాలేజెస్లో చదివించేవాడు. మామూలు కాలేజీలో కాకుండా అంటే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా లేకపోతే IIIT ఇలాంటి వేటికైనా సరే ఒక మంచి క్వాలిటీ గల ఎడ్యుకేషన్ అందుతుందన్న ఉద్దేశంతో తను ఆ విధంగా ముందుకెళ్ళి చాలామంది కార్పొరేట్స్ కాలేజీలు ఎందుకు అని అడిగేవారు. కానీ ఇంకా పిల్లలు ఇంకా మంచి ఉన్నత స్థానంలో ఉంటారనేటువంటి ఆలోచనతో ఆ కార్పొరేట్ కాలేజీల్లో జాయిన్ చేసి ఎంత అమౌంట్ వస్తుందో అంత పక్కన పెట్టి రిమైనింగ్ అమౌంట్ ఈ ఆర్గనైజేషన్ ద్వారా తను చాలా ట్యూషన్స్ చెప్పి తను జాబ్ చేసి ఒక మంచి సంకల్పంతో అదేవిధంగా ఇప్పటి వరకు 24 to 25 అకాడమిక్ ఇయర్ వరకు కూడా 39 స్టూడెంట్స్తో చేశారు. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ పెరుగుతున్న కొద్దీ మనమే 2 పిల్లల్ని చదివించుకోవాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఈరోజు చదువుని కొంటున్నాం కానీ చదువు కొనుక్కుంటున్నాం చదువుని, ఎడ్యుకేషన్. సో ఈ బ్యాలెన్స్ ఇచ్చాడు. ఇయర్లీ 7 lakhs అవుతుంది. ఇయర్ 3 lakhs వరకు కూడా పే చేయడం అనేది జరిగింది కాలేజెస్కి. రిమైనింగ్ అమౌంట్ తన ఆర్థిక పరిస్థితులు బాగలేక కొంచెం చేయలేకపోయారు. సో ఇప్పుడు ఏదైనా సరే మనం చెప్తాం అంటే ఒక మనిషి వల్ల ఏది కూడా కాదు. ఈరోజు ఒక మంచి సంకల్పం జరిగింది అంటే ఒక ఆలోచన, ఒక మంచి సంకల్పంతో ఉంటుంది. ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఆ మనిషి ఒక్కడే కాదు, మనకి వెన్ను తట్టే వాళ్ళు చాలామంది ఉండాలి. అలా తడితేనే రేపటి ఇటువంటి చిన్నారులందరి భవిష్యత్తు కూడా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తులో ఉంటుంది. మనం ఎందుకు చేశాడు, ఎందుకు ఇది చేశాడు అనేటువంటి ఇది తప్పించి ఎలా చేస్తున్నాడు, మనం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో అందరూ కూడా సహృదయంతో ఉండి చేసిన ఎటువంటి మంచి పనినైనా సరే మనం వెన్ను తట్టామంటే ఖచ్చితంగా ఆ ప్రోత్సాహంతో ముందుకు ఎవరైనా సరే అనుకోవాలి ఎవరైనా సరే. సో ఈ ఇయర్ వచ్చేసరికి ఇంతవరకు కూడా చాలా హారిబుల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసి తను, ఎందుకంటే 2 years నుంచి, నేను 3 years నుంచి దీంట్లో ఉన్నాను. మేము కూడా చేస్తూనే మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నాము. ఆర్గనైజేషన్ పెట్టి అందరినీ హెల్ప్ అడిగి డొనేషన్స్ కలెక్ట్ చేసి లేదా వాటి మీద ఇది మిస్యూజ్ చేసేటువంటి ఎలాంటి ఒపీనియన్ కూడా మాకు లేదు కంప్లీట్. కానీ ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ కూడా మాకు ఉంది. ఇక్కడ ప్రతిదీ కూడా మీరు చూస్తున్నారు, ఫైల్స్ ఇవన్నీ కూడా. ప్రతి రికార్డ్, ప్రతి పేమెంట్, ప్రతి కాలేజ్ ఇచ్చిన కన్సెషన్స్ కానీ, మేము చేసిన పేమెంట్స్ కానీ ప్రతివి కూడా చాలా క్లియర్గా మేము ఇక్కడ మెన్షన్ చేసి ఉంచాం. టు బీ హానెస్ట్ అండ్ ఫేర్గా వెళ్ళాలని మేము అనుకుంటున్నాం, ఎక్కడ కూడా ప్రాఫిట్ బేసిస్ మీద కాకుండా అని. అందుకే మీరు ఎవరైనా సరే ఇంకా అంటే ఈ GEO నుంచి ఇంతకుముందు కూడా చాలామంది హెల్ప్ పొందిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ మాట ద్వారా అంటే ఈ మీడియా ద్వారా మేమంతా వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు ఎలాగైతే
సేఫ్ అండ్ సౌండ్గా ఉన్నాం. ఇప్పుడు కూడా అలానే ఉన్నాం అనుకొని వెనక్కి రాకుండా ఎవరైనా మర్చిపోయినా. అంటే ఇప్పటివరకు అన్ని స్కూల్స్కి కాలేజెస్కి ఇయర్ వరకు అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ వరకు కూడా మేము ఫీజెస్ అనేవి అన్ని యాజ్ ఆన్ డేట్ మీకు క్లియర్ చేయడం జరిగింది. అలాగే ఈ ఇయర్కి అకాడమిక్ ఇయర్కి కార్పొరేట్ కాలేజ్కి ఫీజెస్ అనేవి కట్టవలసింది ఇంకా ఉంది. ప్రిన్సిపల్ గారికి కొంచెం రిక్వెస్ట్ చేస్తే పిల్లలకి హాల్ టికెట్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పటికీ కూడా కొంతమంది పిల్లల్ని ఫీజు మొత్తం పే చేస్తాము, ఇంకొంతమంది పిల్లలకి ఫీజు అనేది ఇంకా పెండింగ్లో ఉన్నారు. సో చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫీజు అనేది పెండింగ్లో ఉంది ప్రజెంట్ కార్పొరేట్ కాలేజెస్కి. వాళ్ళు హాల్ టికెట్స్ వరకు ఇచ్చారు, కానీ ఆ ఫర్దర్గా వాళ్ళకి వేరే కాలేజెస్లో కానీ ఇంకెక్కడికైనా సరే అడ్మిషన్స్ అవ్వడానికి సర్టిఫికేట్స్, టీసీ ఇవన్నీ అవసరం ఉంటాయి. సో అవి ఇచ్చే పరిస్థితి అయితే కాలేజ్ మేనేజ్మెంట్ నుంచి రాదు ఖచ్చితంగా, ఫీజు పే చేయకుండా. సో ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే కొంచెం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కొంచెం ఎర్లీగా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఎటువంటి దీంట్లో ఎటువంటి లోపాలు కానీ ఎటువంటి దాగుడు మూతలు కానీ లేదు. వెరీ ట్రాన్స్పరెంట్గా మేము చేస్తున్నాం, ఈ యొక్క ఆర్గనైజేషన్ని నడుపుతున్నాం. సో ప్రతిదీ కూడా క్లియర్ కట్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో మీరు ఎవరైనా సరే ఎంక్వైరీ చేయాలనుకున్నా, క్వశ్చన్ చేయాలనుకున్నా మేము ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాము. సో మీరు డైరెక్ట్గా మాకు అవసరం లేదు, మీరు ఎంక్వైరీ చేయాలనుకుంటే మీరు నాకు కాంటాక్ట్ చేస్తే మీ కాలేజ్ డీటెయిల్స్, స్టూడెంట్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ మెసేజ్ చేసినా చాలు, మేము సెండ్ చేస్తాము. అలాగే బాగా చదువుకున్న పిల్లలకి మాత్రమే మేము హెల్ప్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఎడ్యుకేషనల్గా ఇంట్రెస్ట్ ఉండి దాంతోపాటు ఫైనాన్షియల్గా తక్కువగా ఉన్న పరిస్థితుల్లో మాత్రమే మేము హెల్ప్ చేయడం జరుగుతుంది. సో కొంతమంది అంటే ఎందుకు గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది కదా, వాళ్ళకి ప్రైవేట్ కాలేజెస్ అదే గవర్నమెంట్ కాలేజెస్ అవన్నీ ఉన్నాయి కదా, సో ఇంకా మీరెందుకు చేయాలనుకుంటే అంటే మంచి అట్మాస్ఫియర్తో పాటు మంచి ఎడ్యుకేషన్ అనేది ఇప్పటికీ ఎంత అనుకున్నా సరే మా కాలేజెస్, గవర్నమెంట్ స్కూల్స్లో తక్కువ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా స్టార్ట్ అయింది ఇంగ్లీష్ మీడియం అనేది. ఇప్పటికి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అనేది స్టార్ట్ అవ్వలేదు. అలాగే ఐఐటికి, మెయిన్స్కి, దాంతోపాటు నీట్కి సంబంధించిన ఫౌండేషన్ అనేది స్కూల్ లెవెల్ నుంచి ఈ రోజుల్లో కార్పొరేట్ సంస్థలో ఉన్నది. మరి అది ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్లో లేదనేది